దేవుడంటే చంద్రబాబుకి భక్తి భయం లేదు కాబట్టి దేవుణ్ణి రాజకీయాలకు వాడుకుంటున్నారని జగన్ విమర్శిస్తే దీనికి కౌంటర్ ఇచ్చారు మంత్రి పయ్యావుల. కర్మ ఏమిటంటే ఈ మనిషికి దేవుడు అంటే భయము లేదు, భక్తి లేదు. దేవుణ్ణి సైతం రాజకీయాలలో వాడుకునే అన్యాయమైన బుద్ధి ఈ రాజకీయ నాయకుల్లో ఉంది కాబట్టే, ఈ చంద్రబాబు నాయుడు గారు లాంటి అన్యాయమైన రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టే మన కర్మ మనకి నిజంగా రాష్ట్రానికి రాబోయే రోజుల్లో దేవుని ఈ పాపం, దేవుని కోపం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడకుండా దేవుని నేను వేడుకుంటా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు తిరుమల గురించి మాట్లాడితే ఆయన ఎప్పుడూ ఒకటే చెప్తాడు, నాకు సెకండ్ లైఫ్ ఇచ్చినటువంటిది ఆయన, నన్ను ఒక కారణం చేత బతికించాడు, ఆ కారణం కోసమే నేను పనిచేస్తాను అన్నటువంటి నమ్మే వ్యక్తి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి విషయంలో వేరే రకంగా మాట్లాడతాడని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, దాన్ని మనం ఇక్కడ చర్చించుకోవడం కూడా అంత మంచి విషయం కాదని నా నమ్మకం. జగన్ రెడ్డి, బావ ధర్మారెడ్డి, బాబాయి సుబ్బారెడ్డి, మామ కరుణాకర్ రెడ్డి, మామ అండ కరుణాకర్ రెడ్డి. ముఖ్యంగా మనిషి అన్నాక కొద్దో గొప్ప ఎక్కడైనా కూడా భయం ఉండాలి దేవుడు అంటే, భక్తి ఉండాలి దేవుడు అంటే. వక్రీకరణ చేసే విషయంలో ఇంత దారుణంగా వక్రీకరణ చేస్తారు. పైగా సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు అక్షింతలు వేస్తే దాన్ని మీరు ఉంచారా? జగన్మోహన్ రెడ్డి గారు పటిష్టమైనటువంటి యంత్రాంగాన్ని మీరు ఉంచారా? అది లేదు కదా, అది మీరు చెడగొట్టారనే కదా ఈరోజు వ్యవస్థలో ఇది ఒక ప్రత్యక్ష తార్కాణం కళ్ళ ముందు కనపడతా ఉంది. లేకపోతే ఈ కల్తీ నెయ్యి అనేటువంటిది పవిత్రమైనటువంటి తిరుపతి కొండ మార్గం ఎట్లా ఎక్కేది అసలు?